హల్లెలూయా. దేవుని నామంలో మీకందరికీ నా వందనాలు, నా శుభాలు తెలియజేసుకుంటున్నానండి. బాగున్నారా? దేవుడు మనల్ని అందరినీ సజీవులుగా ఉంచి మరి ఒక నూతనకరమైన దినమును మనకు అనుగ్రహించినందుకు గాను దేవుని నామానికే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించుకుందామండి. అంతేకాకుండా మీరు కూడా నన్ను ఎంతో ప్రేమతో ఆదరిస్తున్నందుకు మీకు కూడా నా నిండు కృతజ్ఞతలండి. ఈరోజు మన వాక్యం ఏంటంటే, మరి ఏమున్నా ఏమి లేకపోయినా, ధనమున్నా ధనం లేకపోయినా, మరి ఆస్తి ఉన్నా లేకపోయినా, అందం ఉన్నా లేకపోయినా, కన్నబిడ్డలు మనకి విరోధులైనా, కట్టుకున్న భర్త మనకు విరోధులైనా, మన తోబుట్టువులు మనకు విరోధులైన ఎవరున్నా కూడా, ఎవరు లేకపోయినా కూడా దేవుణ్ణి మనము నిత్యం స్తుతిస్తూనే ఉండాలని వాక్యం ద్వారా తెలుసుకుందామండి. మరి కీర్తన గ్రంథం 34 అధ్యాయం 1 వచనం చూసినట్టయితే ఈ విధంగా ఉందండి. మరి నేనెల్లప్పుడు యెహోవాను సన్నిధించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట నుండునని వాక్యంలో ఉందండి. అవునండి, మన జీవితంలో ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు వచ్చినప్పటికి కూడా మనం దేవుని నిత్యము స్తుతిస్తూనే ఉండాలని వాక్యంలో ఉందండి. దావీదు మహారాజు గారి జీవితంలో కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చినాయండి. మరి కన్న బిడ్డలే మరి ఆయనను చంపాలని చూసిండండి. సొంత మామే ఆయనను చంపాలని చూసినప్పుడు అడవుల్లో తరుమబడుతూ ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడండి. యోబు గారి జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులండి. మరి బిడ్డల్ని కోల్పోయిండు, మరి ఆస్తిని కోల్పోయిండు, మరి అందాన్ని కోల్పోయిండు. అన్ని కోల్పోయినా కూడా ఆయన కూడా దేవుణ్ణి స్తుతించినట్లుగా వాక్య భాగంలో ఉందండి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునికే స్తుతి కలుగుగా కానీ మరి యోబు గారు చెప్పినట్టుగా లేఖన భాగంలో ఉందండి. మనం కూడా ఏమున్నా ఏమి లేకపోయినా దేవుని నిత్యం స్తుతించే వారముగా మనం ఉండాలండి. దేవుడు ఈ చిన్ని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ వాక్యాన్ని బట్టి చిన్న పాట అండి. హల్లెలూయా. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారే కనుమరుగైనా, ఊపిరి బరువైనా, గుండెలే పగిలినా. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారే కనుమరుగైనా, ఊపిరి బరువైనా, గుండెలే పగిలినా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగుగాక, యెహోవా నామమునకే స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధనాపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. హల్లెలూయా.